హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు మా అమ్మ నాకు బాగా గుర్తొచ్చిందండి. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ మేము అన్నం తినలేదనుకోండి, ఏమని చెప్పేదంటే నీకు ఎవరంటే ఇష్టం ఎక్కువ అని అడిగేదండి. అమ్మ అనేదాన్ని, తర్వాత నాన్న, తర్వాత చిన్న తమ్ముడు, తర్వాత తమ్ముడు, పెద్ద తమ్ముడు, చెల్లి, తాతయ్య, నాన్నమ్మ, అమ్మమ్మ అనేదాన్నండి. అప్పుడు కొద్దిగా అన్నం తినేసి ఉండేదాన్ని. అప్పుడు ఏం చేసేదటండి మా అమ్మ, ఇంకోండి నాన్న అంటే ఇష్టం కదా, ఇది నాన్న ముద్ద, ఇదిగో ఇది అమ్మ అంటే ఇష్టం కదా, అమ్మ ముద్ద, చిన్న తమ్ముడు ముద్ద, ఇది పెద్ద తమ్ముడిది, చెల్లిది, ఇలా అందరికీ అన్ని ముద్దలు పెట్టేదండి. ఇందులో ఎవ్వరిని కూడా మనం వదులుకోం కదా. అమ్మ ముద్ద తినేదాన్ని, నాన్న ముద్ద తినేదాన్ని, చెల్లి ముద్ద, చిన్న తమ్ముడు ముద్ద, పెద్ద తమ్ముడు ముద్ద, సింపుల్గా అన్నం అంతా తినిపించేసేదండి. ఆళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి మా అమ్మ. చూసారండి, అమ్మ మన కడుపు చూస్తుందండి. అమ్మ ఎప్పుడు కూడా అండి, అందుకండి తల్లిని ఎవరు కూడా ఏడిపించకండి. తల్లి చాలా విలువైందండి. తల్లి ప్రేమ ఎక్కడికి వెళ్ళినా దొరకదు మనకి. అమ్మని ప్రేమగా చూసుకోండి, బతికున్ననాలు అమ్మని చూసుకోండి. అలాగే అత్తమామలు కూడా చూసుకోండి. అమ్మ ఎవరికైనా అమ్మ అండి. ఈ ప్రేమలు మళ్ళీ రావండి. ఈరోజు నాకు ఏవో కానీ మా అమ్మాయి అన్నం తింటుంటే, మా అబ్బాయి తిన్ననే పెద్దోడాడు కానీ తిన్నంటే వాడికి ఇలా చెప్పి ముద్దలు చేశానండి ఫస్ట్. మళ్ళీ మీకు చూపించడం కోసం నాకు మళ్ళీ మా అమ్మ గుర్తొచ్చింది. ఇదిగో అమ్మ ముద్ద తిను, అలా పెట్టేదండి మా అమ్మ. ఓకేనండి, అమ్మను మర్చిపోకండి, అమ్మ ప్రేమను మర్చిపోకండి. అమ్మ మనతో పాటు ఉండదండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.